ఐఆర్జీసీ నిన్న ఒక F-35 యుద్ధ విమానాన్ని మేము కూల్చేసాము. ఆ ఫైటర్ జెట్ బ్రతికున్నాడా లేడా అన్న విషయం కూడా మాకు తెలియదని చెప్పింది. తర్వాత నిన్న సాయంత్రం మిడిల్ ఇరాన్లో F-15E స్ట్రైక్ ఫైటర్ జెట్ను కూడా కూల్చేసాము. దానికి సంబంధించి ఇద్దరు పైలట్లు కూడా కిందకి దిగిపోయారు సురక్షితంగా. వాళ్ళు ఇరాన్లోనే దిగారు. ఎక్కడ దిగారో వాళ్ళ యొక్క ఆచూకీ తెలపాలి. ప్రజలు వాళ్ళ యొక్క ఆచూకీ తెలిపితే $60,000 బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటించింది. కొంతమంది ఐఆర్జీసీలో ఉన్నటువంటి వారు వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ కాల్చిబడియండి లేదా కొట్టి చంపియండి అని ఇంకొక ప్రకటనలో తెలిపింది. అంటే అదే ప్రకటనలోనే కొంతమంది ఇలాగా చెబుతున్నారు. అయితే ఐఆర్జీసీ మాత్రం మీరు ఖచ్చితంగా దొరికితే మాకు ఇవ్వండి, మీకు ఖచ్చితంగా మంచి బహుమతి ఇస్తాము, $60,000 విలువైన బహుమతి ఇస్తాము, వాళ్ళు సజీవంగా దొరికితే మనకు చాలా మంచిది అని. ఎందుకంటే వాళ్ళు సజీవంగా దొరికితే రేపు ప్రపంచానికి చూపించవచ్చు, ఇదిగో అమెరికాకి చెందినటువంటి పైలట్లు మా దగ్గర ఉన్నారు అని రేపు ప్రపంచం చూసిందంటే ఇంక అయిపోయింది ఇంకా అమెరికా పని. పైగా F-15 F-35ను కూల్చేసాము, అది చాలా తీవ్రంగా గాయపడింది అన్నప్పుడు ఇప్పటి వరకు అమెరికా దీన్ని ఖండించలేకపోయింది. ఇంతకుముందు కూడా ఒక F-35 మీద దాడి చేశారు. అంటే దాడి చేశారంటే లాక్ చేశారు. మా యొక్క F-35 ఏ రాడార్ వ్యవస్థకి దొరకదు, అది S-400 అయినా S-500 అయినా ఏది పట్టుకోలేదు అన్నారు. చివరికి ఇరాన్కి చెందినటువంటి S-300 ఏదో లాక్ చేసింది. ఇప్పుడు దీని గురించి ఏమంటారు, అప్పుడే సగం పరుగు పోయింది అమెరికాకి. మళ్ళీ నిన్న F-35ను కూల్చేసామని చెప్పడంతో ఒక పరుగు పోయింది. మళ్ళీ F-15E స్ట్రైక్ ఫైటర్ జెట్ను కూడా కూల్చేసాము. దానికి సంబంధించి శకలాలు కూడా వాళ్ళు విడుదల చేస్తున్నారు ఫోటోలు. అది ఏదైతే ఉంటుందో ఆ పైలట్ని కాపాడడానికి ఒక పారాషూట్ ఉంటుంది కదా, ఆ పారాషూట్ ఎగిరిపోయిన తర్వాత ఆ చైర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇప్పుడు దొరికింది. సో పైలట్ ఎక్కడెక్కడో దిగాడు, మొత్తం అందరూ జల్లెడ పట్టండి దొరుకుతాడు అన్న విధంగా ఇప్పుడు ఐఆర్జీసీ అటువైపు అంతా కూడా ప్రచారం చేస్తే ఇప్పుడు అక్కడ చాలామంది ఇరానీలు ప్రైవేట్ కార్లతో వెళ్తున్నారంట. ఆ విషయాన్ని కూడా చెప్పింది. చాలామంది ఇరానీలు ఇప్పుడు కనుక ఆ పైలట్ దొరికితే చంపేస్తారు, కాబట్టి అతన్ని సజీవంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అంటుంది ఐఆర్జీసీ. కానీ ఇప్పుడు వాళ్ళకి దొరికితే నిజంగానే చంపేస్తారు. వాళ్ళు ఇస్తారా? అందులోకి ట్రంప్ మీద ఇప్పుడు మామూలు కోపం లేదు, ఆ కోపం అంతా పైలట్ మీద చూపిస్తారు.